ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠం శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీగిరి క్షేత్రం భక్తులతో పోటెత్తింది. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా బారులు తీరారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర నలుమూల నుండే కాకుండా దేశ నలుమూల నుండి మహాశివరాత్రి పర్వదినాన శ్రీగిరి క్షేత్రాన్ని దర్శించాలని భక్తులు ఇప్పటికే శ్రీశైల క్షేత్రాన్ని చేరుకోవడం కూడా జరిగింది. ముందుగా వేకోదాం నుంచి పాతాళగంగలో స్నానాలు ఆచరించి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకుంటున్నారు. ఆలయ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనతో ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబరు భరద్వాజ్ శర్మ ఉన్నారు. స్వామి చెప్పండి, ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు? ఓం నమ శివాయ. ఇక్కడ గతంలో ఉండేటువంటి లోపాలన్నీ దృష్టిలో పెట్టుకొని 2-3 రోజుల కింద జరిగిన దుస్తగట్ల మనకు ఈ జరుగుతుంది. ఎస్పీ గారు, కలెక్టర్ గారు, చైర్మన్, ఈవో గారు, ధర్మకర్త మేడం కూడా మిగతా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేస్తున్నాం. ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు జరగడం లేదు. వీఐపీలకు వీఐపీ సపరేట్గా సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నాం. భోజన సౌకర్యాలు కానీ అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. సాధ్యమైన వరకు ఈశ్వరుడు అమ్మవారి కోరుకోతాం. ఇట్లే ఏ ఇబ్బంది లేకుండా కొనసాగాలని కోరుతున్నాం. భక్తులకు ఏ కొంచెం కూడా ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా మేము సహకరించాలని సంసిద్ధంగా ఉన్నాం. కాబట్టి భక్తులందరూ కూడా నిరభ్యంతరంగా ప్రశాంతంగా దర్శనం చేసుకోండి. ఒకవేళ టైం పట్టచ్చు వీఐపీలు కానీ మిగతా అందరు కానీ వాళ్ళు కూడా దైవ సేవలో ఉండేవాడు కాబట్టి మన్నించి మనమందరం కూడా ఈ మహాశివరాత్రి ఉత్సవాలు దిగ్విజయం చేయాలా, స్వామి అమ్మవార్ల యొక్క పుస్తక పాత్రలు కావాలని చెప్పి భక్తులందరినీ మనసా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఇప్పటి నుంచి దిగ్విజయంగా జరుగుతున్న అధికారులకు, అనధికారులకు అందరికీ కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు ధర్మకర్తల మండలి సభ్యుడుగా, ధర్మకర్తల మండలి తరఫున, దేవస్థానం తరఫున నా పూర్తి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాను. ప్రధానంగా చెప్పండి, సాధారణ భక్తులు క్యూలలో ఉన్నారు, వారికి ఎలాంటి ఏర్పాటు చేసిన మంచినీటి సౌకర్యం కానీ అల్పాహారం కానీ ఎలాంటి సాధారణ భక్తులందరికీ కూడా వాళ్ళ నీటి బట్టి ఇబ్బంది లేకుండా ఇక్కడ కంపార్ట్మెంట్ ఉన్నా, లైన్లలో ఉన్నా వాళ్ళకి కావాల్సినటువంటి పాల సౌకర్యం కానీ మిగతావి కానీ అనారోగ్యకరమైనటువంటి స్థితి ఏమైనా ఏర్పడినా కట్న అందుబాటులో ఉండడానికని అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులు సజావుగా సాగుతుంది. ఏ ఇబ్బంది లేకుండా మాత్రం మనం పర్ఫెక్ట్ చేస్తాం. మాలాధారణ జరిగింటారు, పాదయాత్రతో వెంకటాపురం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. అలాంటి భక్తులకు ఎలాంటి దర్శన సౌకర్యాలు? మాలాధారణ భక్తులకు సపరేట్ కౌంటర్ పెట్టడం జరిగింది, సపరేట్ లైన్ పెట్టడం జరిగింది. మాలాధారులకు ఇంతవరకు ఎటువంటి పరిస్థితులు ఇబ్బంది కలదు. గతంలో మనం 3 రోజుల కింద జరిగిన కార్యక్రమం ఏమిటంటే మాలాధారులు వాళ్ళందరూ తొక్కిడి ఎక్కువ అవడం వల్ల కొంతమంది వేరే వ్యక్తుల వల్ల అని బయట తెలియపడుతుంది. అది మనకు పూర్తిగా పూర్వపరాలు తెలియదు. కానీ ఏదో అక్కడ జరిగింది, అక్కడ అయితే చిన్న అంతరాయం జరిగింది. దాన్ని కంట్రోల్ చేయడంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు విజిలెంట్ పరిస్థితుల్లో ఒకసారి అట్లా వాళ్ళని పక్కన తప్పడానికి లాంటికి పోయి ఇచ్చినా దానిపైన ప్రతిపక్ష పార్టీ వాళ్ళు లేనిపోయిన వాడిని రాజాంతం చేస్తున్నారు. కానీ దాని తర్వాత వాళ్ళు కూడా గమనించారా, ఎటువంటి పరిస్థితుల్లో చిన్న దుస్సంఘటన కానీ ఏ కూడా ఈ 3-4 రోజులు జరగడం లేదు. ఎస్పీ గారు, కలెక్టర్ గారు, డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మా ఈవో, ధర్మకర్తల మండలి చైర్మన్, మెంబర్లందరూ కూడా చాలా శ్రద్ధ తీసుకొని భక్తులకు ఏ అంతరాయం కలగడానికి ప్రయత్నం చేస్తున్నాం. శ్రీగిరి క్షేత్రానికి వచ్చే సాధారణ భక్తులకి పెద్దపీట వేస్తున్నామని ఆలయ ధర్మకర్త భరద్వాజ్ శర్మ. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, శ్రీశైలం.